నా మీద ఉన్న చీకటి దోషములన్నింటినీ కూడా దేవుడు పరిహరించినాడు, తీసివేసినాడు. కనుక నన్ను మార్చినాడు, నన్ను నిలబెట్టినాడు. మన గ్రామం వాళ్ళని, మన ప్రజలందరినీ కూడా ఆయన చేయాలని, పరిశుద్ధులుగా చేయాలని, మార్చాలని, సమాధానం ఇవ్వాలని, కుటుంబాల్లో శాంతిని ఇవ్వాలని, వెలుగులో నడిపించాలని, పరలోక రాజ్యం, మోక్షరాజ్యం ఇవ్వాలని కదా ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ యొక్క దినములో మీకు అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, సమయము వ్యర్థం కాకుండా ఈ సమయాన్ని వినియోగించాలని మా ప్రియులు పత్రికలతోటి, మీ మాటలతోటి ఇళ్లలో మన సందులో వస్తున్నారు. దాంట్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని దేవుని ఆశ్రయించి సత్యమైన గట్టి మీద నిలబడాలని ఈ సమయంలో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు కూడా అదే ఇష్టపడుతున్నాను. కనుక ప్రియుడా, మన పాపములు తీసేయడము, మన భారం అనేది, బరువు అనేది కింద దొల్పడం అనేది మన వల్ల కాదు. కేవలం యేసుక్రీస్తు ద్వారాగానే ప్రతి పాపము అంట యేసుక్రీస్తు రక్తంలోనే కడిగి పవిత్రులుగా చేయను. ఎందుకంటే మనుషులుగా పాపులమే, కోళ్ళైన పాపులే, పశువులైనా అన్నీ కూడా ప్రతి ఒక్కటి పాపమే. కనుక ఏ దాంట్లో కూడా పరిశుద్ధత లేదు. కేవలం యేసు ప్రభు దగ్గరే పరిశుద్ధత, అమూల్యమైన ఆయన విమోచకుడు. ఆయన దగ్గర వస్తేనే మనకి ఆయన ఉచితంగా పవిత్రులుగా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ దినము మనము ఈ యొక్క శుభ మాటలు, దేవుని మాటలు అంగీకరించాలని యేసు ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.